అండి. నేను డాక్టర్ హిమదీప్తి. నేను డాక్టర్ ధరణికోట సుయోధన్ గారి వైఫ్ని. టుడే ఆన్ దిస్ లాంచ్ ఆఫ్ దిస్ బుక్ దిశ ద అల్టిమేట్ డైరెక్షన్ మేము వీఆర్ హ్యావింగ్ ఎ బుక్ లాంచ్ సెరమనీ. చాలా బాగా జరిగింది. అండ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చీఫ్ గెస్ట్, చాలా ప్రముఖులు వచ్చి బ్లెస్ చేసి వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేశారు. దిస్ ఈజ్ అ బుక్ అబౌట్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. సో మనం రోజు సమాజంలో చూసేదే. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ టాపిక్ని హ్యాండిల్ చేసి రాసిన బుక్. అ వెరీ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఐ హోప్ దిస్ బుక్ సెండ్స్ ఎ మెసేజ్ టు ద క్రౌడ్. థ్యాంక్ యూ. వెన్ వీ హ్యాడ్ దిస్ డిస్కషన్, ఇలా బుక్ రాయాలనుకుంటున్నాను అని ఆయన చెప్పినప్పుడు మేము we were very excited because we had no doubts about it. I know whatever my husband takes up, he will do it and he can do it. So not just book writing kadu, anytime he says let's do this, I know that thing is going to happen. So we were all excited, my son, me, mem entante okay, something new is going to come, but what is going to come out we really didn't know. And I think we are all very very happy and proud for him. సో ఈ బుక్ ఎస్పెషల్లీ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ని టార్గెట్ చేసి రాసిన బుక్. మనకు ఒక మేజర్ దిశ ఇన్సిడెంట్ అనేది జరిగింది, మనందరం కదిలాం ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. సో ఐ థింక్ ఆ ఇన్సిడెంట్ని కమెమరేట్ చేస్తూ ఆ పేరు వాడాం. అండ్ ఐ థింక్ హీఈస్ వెరీ ప్యాషనెట్ ఇన్ ట్రైనింగ్ పీపుల్ అగెయిన్స్ట్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. అంటే ఈవెన్ ఈ బుక్ కాకపోయినా కూడా నార్మల్లీ కూడా హీ రెగ్యులర్లీ డస్ యాక్టివిటీస్. And all his activities are about awareness for violence against women. So that is the main theme of this book. So I think it has a lot of public message. Hello, good evening everybody. I just finished attending the launch of Disha, the Ultimate Direction. I've already finished reading the book, so I will obviously have a biased opinion. It is a page turner. It is an extremely well written book and with a very noble thought in mind. I wish Dharni Garu all the very best. May you write countless other books with the same intent and also with the intent of making money. Maybe you play. ఈరోజు దిశ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. గత కొన్నేళ్లగా అది నిర్భయ అవ్వచ్చు, దిశ అవ్వచ్చు, ఎన్నో ఇంకా తెలియని రిపోర్ట్ కానీ ఎన్నో సంఘటనల్లో మహిళలకి, యువతులకి వ్యతిరేకంగా జరిగే నేరాలని ఒక అవగాహన దృక్పథం కల్పించేలాగా సుయోధన్ గారు ఈ పుస్తకం రాయడం జరిగింది. అది ఒక నవలా ధోరణిలోనే ఉంటూనే మనకి అవగాహన కల్పిస్తుంది. ఇలాంటి పుస్తకాల వల్ల అలాంటి నేరాల సంఖ్య తగ్గుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. అంటే లాంచ్ అయిన రోజే చదవలేం కదా బుక్ గురించి. ఇక్కడ అవి చదివాను. రాసింది ఇంగ్లీష్ బుక్ అయినా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చదవచ్చు. బుక్ పేరు దిశ, ది అల్టిమేట్ డైరెక్షన్. ఈ బుక్ రాయడానికి ఐడియా వచ్చింది ఆ దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 8 ఏళ్ల క్రితం. కానీ అది ఐడియా మాత్రంగానే ఉండిపోయింది. కొన్ని రోజులు అలా ఇంకొక ఇన్సిడెంట్ చూశాను, ఇంకో ఇన్సిడెంట్ చూశాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ జరుగుతూనే ఉన్నాయి తప్ప ఏం జరగట్లేదు. నేను లాయర్గా ఏం చేయగలుగుతాను, నేను ఒక సమాజంలో ఉన్న ఒక వ్యక్తిగా ఏం చేయగలుగుతాను అనుకుంటున్న రోజుల్లో మా అబ్బాయితో మాట్లాడుతుండగా వాడికి ఒక ఐడియా వచ్చింది. డాడీ ఇన్ని ఐడియాలు చెప్తున్నావు కదా, నువ్వు బుక్ ఎందుకు రాయలేవు, వై డోంట్ యూ పుట్ యువర్ ఐడియాస్ టు పెన్ టు పేపర్, రాస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు రాయడం మొదలుపెట్టాను. 2 ఏళ్లుగా రాశాను. ఒక్కొక్క చాప్టర్ భిన్నంగా ఉంటుంది, అన్నీ కలిపి ఎండింగ్లో ఒక కంక్లూజన్ ఉంటుంది. కంక్లూజన్ అయ్యాక కూడా వే ఫార్వర్డ్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో బుక్స్ రాయడం చాలా తక్కువైంది. రాసిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఒక బుక్ లాంచ్ చేయాలి, జనాలకు తెలియాలి, తెలియకపోతే ఫస్ట్ టైం బుక్ రాసినప్పుడు చదవరు. నేను లీగల్ బుక్స్ రాసినా కూడా క్రిమినల్ థ్రిల్లర్ రాయడం, ఒక ఫిక్షన్ బుక్ రాయడం ఇదే మొదటిసారి కారణంగా రాస్తున్నాను. ఇందులో నుంచి ఈ బుక్ రాయడం ఒకటే కాకుండా ఈ బుక్ అమ్ముడుపోయిన తర్వాత అందులో వచ్చే ప్రాఫిట్స్లోంచి 25% అంటే 25% చారిటీకి వెళ్ళాల్సిందిగా కూడా మేము డిసైడ్ చేశాము. డిస్ట్రిక్ట్ గ్రాండ్ చారిటీ ఫండ్ ట్రస్ట్కి వెళ్తాయి. అందులోంచి వచ్చిన ఫండ్స్ మొత్తం 25%. అండ్ ఈ బుక్ని అందరూ చదువుతారని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కొత్తగా రాసాము, కొత్తదానాన్ని ఎక్స్పెక్ట్ చేసే మన తెలుగు ప్రజలందరూ, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవైలబుల్ ఉంటుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ నోషన్ పబ్లిషింగ్ హౌస్ మా పబ్లిషర్స్ వాళ్ళ త్రూ అందరి చోట అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ అవకాశంకి మీ మీడియా వాళ్ళందరూ వచ్చినందుకు ఈ అకేషన్కి చాలా చాలా థ్యాంక్స్.
ఆ ఐడియా కూడా ఉందండి. మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు దీన్ని తెలుగులో, తమిళ్లో, వేరే లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేద్దామన్నారు. ఒకసారి ఫస్ట్ ఎడిషన్ కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ ఐడియా కూడా ఉంది. అండ్ కొంతమంది డైరెక్టర్స్ తోటి, కొంతమంది మీడియా వాళ్ళతోటి కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా ఈ బుక్ని ఓటీటీలో కానీ లేకపోతే స్టోరీ కింద కానీ ఒక మూవీ కానీ చూద్దామా అని కూడా అడిగారు. సో అది కూడా మేము ఆలోచిస్తున్నాము. బట్ ప్రస్తుతం బుక్ అందరూ కొని చదవాల్సిందిగా కోరుకుంటాను. 299 is the paperback, 399 is the hardcover, and it's also available in Kindle edition. US లో $13 and $24 ఉన్నట్టుంది ప్రైస్. దీని కంటిన్యూషన్ ఉంది. మీరు అందరూ చదివి ఇది బాగుందని చెప్తే తప్పకుండా దాన్ని విల్ రైట్ సీక్వెల్ ఆల్సో టు దాట్. అండి విజేంద్ర వర్మ గారి బుక్ చదివినప్పుడు నిన్నే వెళ్ళాం కూర్చున్నాం. ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే, చాలా కమర్షియల్గా రాసేవయ్యా, చాలా బాగా అనిపించింది. నాకెప్పుడు నేను ఏదుంటే అది చెప్పేస్తాను. నాకు లాస్ట్ పేజ్ చదివితే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. నువ్వు ఎప్పుడు రెండో బుక్ రాసినావో చెప్పు, నువ్వు రెండో బుక్ తప్పకుండా రాయాలి అని చెప్పారు. ఆయనకి రావడానికి ఇబ్బంది అయ్యి రాలేకపోయారు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారు. సో మీకు తెలిసిందని తెలీదు. సో థ్యాంక్ యూ.